హల్లెలూయా. హల్లెలూయా. ఇన్ ద బుక్ ఆఫ్ ఐజాయా యెషయా ఏమని మాట్లాడతాడంటే, ఓ గొడ్రాల విజయ గీతము నెత్తుము అని అంటాడు. గొడ్రాలకి పాడడానికి ఏమి ఉండదండి, కానీ ఎప్పుడైతే ఆ విజయ గీతము తను ఎత్తుతుందో ముయ్యబడిన గర్భము కూడా తెరుచుకుంటుంది అని వాక్యం సెలవిస్తుంది. మృతుతూలమైన శరీరము కూడా మరలా తిరిగి రేస్తుంది అని వాక్యం సెలవిస్తుంది. సో మీ హల్లెలూయా ఏ రీతిగా ఉండాలి అంటే, మీ చనిపోయిన సిచ్యువేషన్స్ కూడా తిరిగి లేచి మీకు జీవాన్ని ఇచ్చేటట్టుగా ఉండాలి. కెన్ వి ట్రై దట్ అగైన్? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. Come on, can we put our hands together for the name of Jesus? అందరం దేవుని నామానికి బిగ్గరగా చప్పట్లు కొట్టి హల్లెలూయా చెప్తామా? Amen, amen. You all can be seated in the presence of the Lord. దేవుని యొక్క సన్నిధిలో మీరందరూ కూర్చోండి. మనం ఏ రీతిగా అయితే మన కళ్ళతో చూస్తామో, మన చెవులతో వింటామో, మనం ఏ రీతిగా అయితే తింటామో, దీస్ 3 things are very important for a body. అదే రీతిగా ఆత్మీయ రెల్మ్లో కూడా 3 things are very important. ఏంటి అంటే, మొదటిగా మనం ఏదైతే చూస్తున్నామో, ఏదైతే వింటున్నామో, ఏదైతే తింటున్నామో, ద వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్స్ అకార్డింగ్ టు ద బైబిల్. అందుకే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, మానవుడు అంట రొట్టె వలన జీవించడు, కానీ నా నోట్లో నుంచి వచ్చే ప్రతి ఒక్క వాక్యము ద్వారా జీవిస్తాడు అని అంటున్నాడు. దట్ ఈస్ వాట్ వీ సీ ఇన్ ద బుక్ ఆఫ్ జెర్మయా యాజ్ వెల్. యెర్మియా ఏమంటాడంటే, ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యము నాకు కనబడగా, ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యము నాకు కనపడగా నేను దాన్ని భుజించాను, అది నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది అని వాక్యం సెలవిస్తుంది. సో ఎవ్రీ టైం మీరు ఆత్మీయతంగా బలముగా ఉండాలి అంటే, మీరు ఆత్మీయతముగా జీవించాలి అంటే, మీరు ఆత్మీయతముగా వర్ధిల్లాలి అంటే, బైబిల్ టాక్స్ అబౌట్ ద లాంగ్ అండ్ సాటిస్ఫైడ్ లైఫ్. దీర్ఘకాలము మనం ఏ రీతిగా జీవిస్తాము అంటే, ఇట్ డిపెండ్స్ ఆన్ ద స్పిరిచువల్ యాపటైట్ దట్ వీఆర్ హ్యావింగ్. మనం ఎటువంటి ఆత్మీయ భోజనము చేస్తుందో దానిపైన ఏం ఆధారపడి ఉంది అంటే, మీ జీవితము ఏ రీతిగా ముందుకు వెళ్తుందో, మీ జీవితము ఏ రీతిగా ప్రాస్పరస్ అవుతుందో, మీ జీవితంలో మీరు ఎటువంటి ఫలాలను పొందుకుంటున్నారో, అది దేనిపైన ఆధారపడి ఉంది అంటే, మీరు ఎటువంటి భోజనాన్ని భుజిస్తున్నారు అన్న దానిపైన ఆధారపడి ఉంది. అందుకే దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తుందంటే, ఈవెన్ యాజ్ యూ ఈట్ ద వర్డ్, దేవుని యొక్క వాక్యాన్ని మీరు తింటుండగా ప్రతి ఒక్క ఏరియాలో మీరు వర్ధిల్లింపబడునుగాక నేను ప్రార్థన చేస్తున్నాను. బికాస్ ద ఓన్లీ థింగ్ దట్ హ్యాస్ అ కెపాసిటీ టు ఎక్స్పాండ్ యూ, ద ఓన్లీ థింగ్ దట్ హ్యాస్ అ కెపాసిటీ టు పుట్ యూ ఇన్ టు బెటర్ ప్లేసెస్, ఏది మిమ్మల్ని నిర్మలమైన స్థలములో పెడుతుంది అంటే కేవలము దేవుని యొక్క వాక్యమే అయ్యుంది. ఆమేన్. ఈవెన్ యాజ్ యూ ఆర్ లిసనింగ్ అండ్ హియరింగ్ అండ్ ఈటింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క వాక్యాన్ని మీరు భుజిస్తుండగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, నిత్య జీవము మీకు వస్తుంది అంట. ఆమేన్. ద రీజన్ వై వీ వాంట్ మేక్ ష్యూర్ దట్ ఎప్పుడు కూడా మేము మీకు వాక్యాన్ని ఎందుకు బోధిస్తూ ఉంటాము అంటే, ఎందుకంటే వాక్యం ఒక్కటే మనకి నిత్య జీవము అనే ద్వారమును తెరవబడుతుంది కాబట్టి. అండ్ ఈరోజు మేము ప్రార్థన చేస్తున్నాము దట్ ఈవెన్ యాజ్ యూర్ లిసనింగ్ టు ద వర్డ్, కేవలం మీరు వినే వాళ్ళలాగా మాత్రమే కాకుండా మీరు దాన్ని భుజించే వాళ్ళలాగా కూడా మీరు ఉండాలి అని నేను ప్రార్థన చేస్తున్నాను. మీరు ఆయన వాక్యాన్ని భుజిస్తుండగా, ఏదైతే Psalm 91 is talking about the long and satisfied life, మీ అందరికీ లాంగ్ అండ్ సాటిస్ఫైడ్ లైఫ్ దేవుడిచ్చునుగాక నేను ప్రార్థన చేస్తున్నాను. ఆమేన్, ఆమేన్. ఆర్ యు ఆల్ రెడీ టు టేక్ పార్ట్ ఇన్ ద బాడీ అండ్ ద బ్లడ్ ఆఫ్ జీసస్? దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ మీల్స్. దీన్ని మిరకల్ మీల్ అంటారండి. మన జీవితంలో ఏదైతే కొరతగా ఉంటుందో, ఏది దాన్ని ఫుల్ఫిల్ చేయగలుగుతుంది అంటే దేవుని యొక్క శరీరము, దేవుని యొక్క రక్తమై ఉంది అని నేను నమ్ముచున్నాను. సో ఐ వాంట్ యూ టు గివ్ యువర్ హార్ట్, యువర్ మైండ్ అండ్ యువర్ సోల్ ఈవెన్ యాజ్ యూర్ మెడిటేటింగ్ ఆన్ దిస్. అందరం కలిసి లెట్స్ టర్న్ అవర్ బైబిల్స్ టు Isaiah chapter 25. Isaiah chapter 25 and verses 6 to 9. Isaiah chapter 25 verses 6 to 9. ఈ పర్వతము మీద సైన్యములకు అధిపతి యెహోవా సమస్త జనముల నిమిత్తము క్రొవ్విన వాటితో విందు చేయును, మడ్డి మీదనున్న ద్రాక్షరసము విందు చేయును, మూలము గల క్రొవ్విన వాటితో విందు చేయును,
మడ్డి మీది నిర్మలమైన ద్రాక్షరసంతో విందు చేయను. సమస్త జన్ముల ముఖములు కప్పుచున్న ముసుగును, సమస్త జన్ముల మీద పరచబడిన తెరను ఈ పర్వతం మీద ఆయన తీసివేయును. మరెన్నడూ ఉండకుండా మరణము ఆయన మింగివేయును. ప్రభువైన యెహోవా ప్రతివాని ముఖము మీద బాష్ప బిందువులు తుడిచివేయును. భూమి మీద తన జనముల నిందను తీసివేయును. ఇలాగున జరిగినని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. ఆమేన్. ఆమేన్. ఐజాయా ఇస్ ప్రొఫెసైయింగ్. యెషయా ఏం చేస్తున్నాడు అంటే ముందు జరగబోయే కొన్ని థింగ్స్ని ప్రాఫెసీ చేస్తూ ఏమంటున్నాడు అంటే ఈ కొండ పైన ఆన్ దిస్ మౌంటైన్ ద లార్డ్ ఆల్ మైటీ will prepare a mighty feast or the Lord Almighty will prepare a rich food. సో ఇక్కడ యెషయా గారు ఏం మాట్లాడుతున్నారు అంటే ఈ కొండ పైన ఏ కొండ గురించి మాట్లాడుతున్నాడు అంటే సియోను కొండ గురించి మాట్లాడుతున్నాడు. సియోను కొండ పైన ఏముండేది అంటే దేవుని యొక్క మందిరం ఉండేది. సో వాట్ ఐజాయా ఇస్ టాకింగ్, యెషయా గారు ఏమని అంటున్నారు అంటే ఒక టైం రాబోతుంది. ఆ టైంలో ఏమవుతుంది అంటే దేవుని యొక్క మందిరంలో ఒక రిచ్ ఫుడ్ని దేవుడు ఏర్పాటు చేస్తాడంట. ఆమేన్. ఆయన ఒక మందిరంలో దేవుడు ఏం చేయబోతున్నాడు అంటే ఈ కొవ్వు పదార్థాలతో ఉన్న మీట్ని సిద్ధపరచబోతున్నాడు అని వాక్యం సెలవిస్తుంది. ఇఫ్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దిస్, మీకు ఓల్డ్ టెస్ట్మెంట్లో ఇన్ ద బుక్ ఆఫ్ లెవిటికస్లో ఏమని చెప్తుంది అంటే ఎప్పుడైతే దేవునికి వాళ్ళు బలి అర్పణలు చేస్తారో వాళ్ళు ఏం చేస్తారో అంటే ఆల్టర్ పైకి ఏదైతే దేవునికి సమర్పిస్తారో అది కేవలం ఫ్యాట్ మాత్రమే సమర్పిస్తారంట. ఆ కొవ్వు పదార్థాలను మాత్రమే తీసుకొని వెళ్ళి దేవునికి అర్పిస్తారు. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తుంది అంటే the fat is dissembled as holy and it is set apart అంట. ఆ కొవ్వైన పదార్థాలను దేవుడు ఏ రీతిగా చూసేవాడు అంటే ఒక ఇనుపైన సువాసన వలె చూసేవాడంట. సో ఆల్ ద ఫ్యాట్ ఓన్లీ బిలాంగ్ టు గాడ్. కానీ ఇక్కడ యెషయా మాత్రం ఏమంటున్నారు అంటే దెర్ ఈస్ గోయింగ్ టు బి అ టైమ్, ఒక కాలము రాబోతుంది. ఆ కాలము ఎటువంటి కాలము అంటే ఆ ఫ్యాట్ ఏదైతే దేవునికి మనము ఆహారము లాగా పెడుతున్నామో, ఏదైతే ఫ్యాట్ మనము సాక్రిఫైస్ లాగా దేవునికి ఇస్తున్నామో ఒక టైం రాబోతుంది. అదే ఫ్యాట్ అంటే దేవుడు తన మందిరంలో వాళ్ళ పిల్లల కోసము సిద్ధపరుస్తాడు అని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. ఆమేన్. సో వాట్ ఈస్ దిస్ టెలింగ్ ఇస్, ఓల్డ్ టెస్టిమెంట్లో మంచివన్నీ దేవుడికి ఇచ్చేవాళ్ళు, ద బెస్ట్ ఆఫ్ ద సాక్రిఫైస్ దేవుడి దగ్గర ఉండేది. కానీ నూతన నిబంధనలో యేసుక్రీస్తు ద్వారా దేవుడు ఏమంటున్నాడు అంటే ఏదైతే మంచిది నా దగ్గర ఉందో, ఏదైతే ద బెస్ట్ నా దగ్గర ఉందో, ఏదైతే యేసుక్రీస్తు అనే బెస్ట్ సాక్రిఫైస్ నా దగ్గర ఉందో దేవుడు ఏమంటున్నాడు అంటే మీ కొరకు ఆ బెస్ట్ సాక్రిఫైస్ని నేను ఇవ్వబోతున్నాను. ఆ సాక్రిఫైస్ని నేను మీకు ఆహారములాగా పెట్టి రాజుల ఆహారము వలె మార్చి నా సంఘములో నేను మీకు ఇవ్వబోతున్నాను అని మనకు వాగ్దానం చేస్తున్నాడు. ఆమేన్. దిస్ ఈస్ నాట్ ఎనీ ఆర్డినరీ ఫుడ్. ఇదేదో కేవలం ఒక రొట్టె ముక్క, ఒక ద్రాక్ష రసం మనం అనుకుంటున్నాము. కానీ దేవుని యొక్క వాక్యం మాత్రం సెలవిస్తుంది ఇది ఎటువంటి ఆహారము అంటే శ్రేష్టమైన ఆహారము అంట. ద బెస్ట్ సాక్రిఫైస్, రిచెస్ట్ ఫుడ్. ఏ ఫుడ్లో లేని అంత శక్తి దేవుడు ఎక్కడుంది అంటున్నాడు అంటే యేసు ప్రభు వారి శరీరములో, యేసు ప్రభు వారి రక్తంలో ఉంది అని అంటున్నాడు. ఆమేన్. Amen. And I really like how it says after that. He says, then he will remove the cloud of gloom. ఏమంటున్నాడు అంటే ఇక్కడ యెషయా ఎవరైతే దీంట్లో పాల్గొంటారో, ఎవరైతే ఈ బల్లలో పాల్గొంటున్నారో, లేకపోతే ఎవరైతే ఈ విందులో పాల్గొంటున్నారో, ఒకవేళ మీరు దాంట్లో పాల్గొనే వాళ్ళైతే మీకు నెక్స్ట్ మీ జీవితంలో ఏం జరుగుతుంది అని ప్రొఫెసై చేస్తూ ఏమంటున్నాడు అంటే మీ పైన ఉన్న ముసుగును, మీ పైన ఉన్న తెరను తీసివేస్తాడు అని వాక్యం సెలవిస్తుంది. ఆమేన్. ఆ ముసుగు ఏంటి అంటే ఎప్పుడైతే మోషే దేవుని చూడడానికి వెళ్ళాడో తిరిగి వస్తుంటే ఆయన మొహము పైన దేవుని యొక్క మహిమ ఎంతగా ప్రకాశించింది అంటే మానవులు ఆ మహిమను చూడలేకపోయారంట. కానీ దేవుడు మాత్రం మనకేమని వాగ్దానం చేస్తున్నాడంటే ఒకవేళ మీరు ఆయన బల్లలో పాల్గొంటున్నట్లయితే, ఒకవేళ మీరు ఆయన శరీరాన్ని తింటున్నట్లయితే నేను మీకు ఎటువంటి శక్తిని ఇస్తాను అంటే దేవుని మహిమను కళ్ళతో చూసే ఒక శక్తిని ఆయన శరీరము ద్వారా, ఆయన రక్తము ద్వారా మీకు దయచేస్తాను అని అంటున్నాడు. ఆమేన్. సో ఎప్పుడైతే మీరు ఆయన శరీరములో, ఆయన రక్తంలో పాల్గొంటున్నారో మీ నేత్రాలు తెరుచుకుంటున్నాయంట. దేనికి తెరుచుకుంటున్నాయంటే ఆ గొప్ప దేవుని యొక్క మహిమను మీరు కళ్ళారా చూసే ఒక నేత్రములను దేవుడు తెరుస్తున్నాడు అంట. ఆమేన్. ఈరోజు మీరు దేవుని యొక్క శరీరంలో, దేవుని యొక్క రక్తంలో పాల్గొంటుండగా ఐ డోంట్ నో వాట్ ఇస్ కవరింగ్ యువర్ ఐస్. ఏదైతే మీ కళ్ళను మూసివేస్తుందో, ఏదైతే మిమ్మల్ని స్పిరిచువల్గా చూడనీయలేకపోతుందో అది ఇప్పుడే యేసు నామంలో వెళ్ళిపోయి ఆ మహిమను చూసే నేత్రములు దేవుడు మీకు ఇచ్చునుగాక నేను ప్రార్థన చేస్తున్నాను. ఐ ప్రే దట్ ఎవ్రీ వేల్ దట్ ఇస్ స్టాపింగ్ యూ ఫ్రమ్ రిసీవింగ్ ద ప్రామిసెస్ ఆఫ్ గాడ్, దేవుడు మీ కొరకు చేసిన వాగ్దానములన్నిటి నుంచి ఏదైతే మిమ్మల్ని దూరంగా పెట్టి, ఏదైతే
తెర మిమ్మల్ని దూరముగా పెడుతుందో, ఈరోజు మీరు ఆయన శరీరములో ఆయన రక్తములో పాల్గొంటుండగా ఆ తెర చిరిగిపోవును గాక అని నేను ప్రార్థన చేస్తున్నాను. ఆ తెర తొలగిపోవును గాక అని నేను ప్రార్థన చేస్తున్నాను. బికాజ్ ఐజాయా ఈస్ సేయింగ్ సంథింగ్ వెరీ పవర్ఫుల్ హియర్. ఒకవేళ మీరు ఆ విందులో పాల్గొనే వాళ్ళు అయినట్లయితే, ఒకవేళ ఆ రిచ్ ఫుడ్లో మీరు పాల్గొన్నట్లయితే, సీయింగ్ గ్లోరీ ఈజ్ అ పోర్షన్ ఆఫ్ యువర్ లైఫ్ అంట. అంటే మహిమను చూడడానికే మనం చేయబడ్డాము అని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. అండ్ దెన్ ఇట్ సేస్, He will swallow up death forever, and He will wipe away every tear, and He will remove forever the insults that have been caused to you. అంట. ఒకవేళ మీరు ఆయన శరీరములో ఆయన రక్తములో పాల్గొంటున్నట్లయితే దేవుడు ఏమంటున్నాడు అంటే, నేను తెలియక ముందు మీకు ఎన్నో కన్నీళ్ళు, ఎన్నో కష్టాలు, ఎన్నో ఇన్సల్ట్స్ ఉన్నాయేమో, కానీ మీరు నా శరీరములో పాల్గొంటున్నారు కాబట్టి మరణాన్ని నేను మృంగి వేస్తున్నాను అని అంటున్నాడు. ప్రతి ఒక్క కన్నీటి బాష్పమును నేను తుడిచి వేస్తున్నాను అని అంటున్నాడు. ఈ సేయింగ్ ఎవరైతే మిమ్మల్ని మాటలు అన్నారో, ప్రతి ఒక్క ఇన్సల్ట్స్ ఏదైతే మనుషులు మీ అగేన్స్ట్ చేశారో, యెహోవా సెలవిస్తున్నాడు అవన్నీ నేను తీసి వేసేస్తున్నాను అని మనకు వాగ్దానం చేస్తున్నాడు. ఆమేన్, ఆమేన్. టుడే ఐ వాంట్ టు టెల్ యు వన్ థింగ్. యాజ్ యు ఆర్ టేకింగ్ పార్ట్ ఇన్ హిస్ బాడీ అండ్ హిస్ బ్లడ్, ఆయన శరీరములో ఆయన రక్తంలో మీరు పాల్గొంటుండగా, వన్ థింగ్ ఇస్ ఫర్ షూర్. ఏంటి అంటే, మీ జీవితంలో మరణాన్ని మృంగి వేస్తున్నాడు అంట. ఏం చేస్తున్నాడు అంటే, ప్రతి ఒక్క కన్నీటి బాష్పాన్ని అంట దేవుడు ఈరోజు తుడిచి వేస్తున్నాడు అని నేను నమ్ముచున్నాను. అండ్ ఐజాయా ఇస్ టెల్లింగ్, ఓ పీపుల్, లెట్ us rejoice for the salvation of the Lord has come. దేవుని యొక్క రక్షణ మన దగ్గరకు వచ్చిందని సంతోషముగా కేకలు వేయండి అని అంటున్నాడు. ఆమేన్. Even as we are taking part in his body and his blood, ఆయన శరీరములో ఆయన రక్తములో మనం పాల్గొంటుండగా మనం ఏ రీతిగా తీసుకోవాలి తెలుసా అండి? కేకలు వేస్తూ తీసుకోవాలి. ఎందుకంటే మరణము మనల్ని వదిలి వెళ్ళిపోయింది కాబట్టి. ఎందుకు మనము కేకలు వేసి దాన్ని తీసుకుంటున్నాము అంటే, ఎందుకంటే మన ప్రతి ఒక్క కన్నీటిని ఆయన తుడిచి వేశాడు కాబట్టి. మనం ఎందుకు కేకలుగా ఆయన ఒక శరీరము రక్తంలో పాల్గొంటున్నాము అంటే, ఎందుకంటే దేవుడు మనల్ని రాజులాగా చేసి రాజుల ఒక విందుని సంఘముకిచ్చి అంట దేవుడు ఏమంటున్నాడు అంటే, ద బెస్ట్ పోర్షన్ దట్ ఐ హ్యావ్. ఈ ఓల్డ్ టెస్టిమెంట్లో ఏదైతే బెస్ట్ నాకు ఇచ్చారో దేవుడు అంటున్నాడు, అవన్నీ కలిపి ద బెస్ట్ని నేను మీకు ఇచ్చాను, నా సంఘానికి ఇచ్చాను అని అంటున్నాడు. ఆమేన్. ఆర్ యు రెడీ టు టేక్ పార్ట్ ఇన్ ద రిచ్ ఫుడ్? ఆ రిచ్ ఫుడ్లో మీరు పాల్గొనడానికి సిద్ధముగా ఉన్నారా? I want you to prepare your heart. Even as you're taking part in this, మీరు దీంట్లో పాల్గొంటుండగా మరణము మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతుంది అని మీరు చూడగలగాలి. ప్రతి ఒక్క కన్నీటిని దేవుడు తుడిచి వేస్తున్నాడు అని మీరు చూడగలగాలి. లెట్ మీ డిక్లేర్ అండ్ డిక్రీ, మే ద ఇటర్నల్ లైఫ్ కమ్ అపాన్ యూ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నిత్య జీవము అనే ద్వారము మీ జీవితాలపైన తెరచును గాక నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రతి ఒక్క తెర ఏదైతే మిమ్మల్ని యేసు ప్రభు మీ కొరకు చేసిన కార్యమును చూడకుండా ఆపివేస్తుందో, ఆ తెర ఇప్పుడే యేసు నామములో వెళ్ళిపోవును గాక నేను ప్రార్థన చేస్తున్నాను. I pray that you will see every good thing that the Lord has planned for you. Amen.